టెంపుల్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుందన్నమాట. బెంగళూరు సిటీలో ఉన్న బిజీ లైఫ్ నుంచి కొంత సమయం ప్రకృతితో గడపాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ మనం బెంగళూరు నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసగిరి హిల్స్కి వెళ్ళబోతున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఇక్కడ కనిపించే కొండలు, ప్రశాంతమైన పొల్యూషన్ ఫ్రీ వాతావరణం మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. వెరీ నైస్ మ్యాన్. సో మరీ అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. జనరల్గా కొంతమంది జనాలు అయితే వస్తున్నారు, కొంతమందికే తెలుసు అనమాట ఈ ప్లేస్. ఒకటే సింగిల్ స్టోన్ అనమాట, పెద్ద రాయి. ఆ రాయి లోపల అయితే మనకి ఇప్పుడు ఒక అద్భుతమైన టెంపుల్ అయితే ఉంటుంది. సో దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. దీని పేరే కైలాసగిరి. కైలాసగిరి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా రోడ్లు కూడా కంప్లీట్ అవ్వలేదు. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. టెంపుల్కి రావడానికి రోడ్డుతో పాటు వేరే పనులు కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో ఈ పనులన్నీ అయిపోయాక లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాగే పక్కనే కూడా చూస్తున్నారు కదా, వేరే కొండ అయితే ఉంది. కోతి చూశారు కదా ఏం చేస్తుందో. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కోతులతోటి ఇక్కడ. ఈ కైలాసగిరి హిల్స్ చింతామణి అనే టౌన్కి దగ్గరలోనే ఉంటుంది. అండ్ రాక్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ మనమైతే ఎంట్రీ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. మామూలుగా లేదు భయ్య అసలు. ఇప్పుడు మనం బయట చూసుకున్నాం కదా పెద్ద రాయి. సో దాన్ని అయితే కింద ఇలా చెక్కేసి టెంపుల్ అయితే చేశారు. చూడడానికైతే చాలా బాగుంది. చల్లగా ఉంది లోపలంతా కూడా, సూపర్ ఉంది అసలు చూడడానికి. ఈ టెంపుల్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇది హిందూ పురాణాల్లోని కైలాస పర్వతాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి కైలాసగిరి అని పేరు పెట్టారు. సో ఈ ప్లేస్ ఇంకా అంత పాపులర్ అయితే కాలేదు. సో అందుకే అనమాట జనాలు అయితే తక్కువ చూడొచ్చు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సడన్గా కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోతే సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. కరెంట్ అయితే ఇంకా రాలేదు, చాలా సేపు అవుతుంది తీసి. అండ్ బయట అయితే ఫుల్గా వర్షం. ఇప్పుడే అనుకున్నాం వర్షం పడితే భలే ఉంటుందని. అండ్ అనుకున్నట్టే పడుతుంది అన్నమాట వర్షం. కొండ చిన్నదైనా కూడా ఇక్కడ నుంచి వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ అలాగే మనం కొండ పైకి ఎక్కేటప్పుడు కూడా కొంచెం కింద ఉన్న పొలాలన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే వచ్చే దారిలోనే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. సో అక్కడికైతే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వెళ్దాం. సో టెంపుల్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది అనమాట. సో క్రౌడ్ మరీ హెవీగా రాకముందే మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. సో కరెంట్ పోవడం వల్ల అంతా చీకటిగా ఉంది. చూడండి ఎట్లా జారుతున్నాయో, ఎంత డేంజరస్గా ఉందో. ఏం భయం లేకుండా ఎట్లా ఎక్కుతున్నాయి చూడండి పైకి. వావ్, ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది.
మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది, చిన్న లేక్ లాగా. పక్కనే మనకి కైలాసగిరి టెంపుల్ ఎలా ఉందో సో అలాంటిదే ఒకటి ఉంటుంది అనమాట, రాక్. సో ఇది యాక్చువల్ కైలాసగిరి కాదు, దీని పక్కనే ఇంకొకటి ఉంటుంది అనమాట. సో ఇదిగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కైలాసగిరి రాక్ అనమాట. ప్రకృతి ప్రేమికులు, అలాగే ట్రెక్కింగ్ని ఇష్టపడే వాళ్ళు, అలాగే ప్రశాంతతను కోరుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు బెంగళూరు నుండి ఒక బెస్ట్ వీకెండ్ గెటవే కోరుకుంటున్నారా? అయితే కైలాసగిరి హిల్స్ అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్లేస్ వచ్చేసి ఇంకా పాపులర్ అయితే కాలేదు, ఇప్పుడిప్పుడే జనాలు కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నారనమాట. Look at this cloud, how it is coming. This cloud. You can't see it with naked eye. You have to use goggles. సో యాక్చువల్ కైలాసగిరి టెంపుల్ వచ్చేసి వెనక ఇక్కడ కనిపిస్తుంది కదా రాకు, దాని లోపలైతే ఉంటుంది. అండ్ సేమ్ సిమిలర్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అనమాట ఇంకొక రాకు, ఇది ఇక్కడ ఉందన్నమాట. क्या कर रहे हैं भाई? कॉफी बना रहे, ब्लैक कॉफी भाई साहब, ब्लैक कॉफी। कितना है एक कॉफ़ी, कितना है? ये फ्री ऑफ कॉस्ट। फ्री ऑफ कास्ट? ओह बढ़िया भाई, थैंक यू. సో ఇదన్నమాట సంగతి. వచ్చేటప్పుడే కొంచెం కాఫీ పౌడర్ అయితే తెచ్చుకున్నాం హాట్ వాటర్తో పాటు. సో ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగాము, ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ. చూడండి ఏదో వేటాడుతుంది ఇక్కడ. ఇదేంటో అర్థం కావట్లేదు. ఒక 4 రాళ్ళు పెట్టారు, పైన ఒక 2 రాళ్ళు పెట్టారు, అండ్ ఎండిపోయిన చెట్టు ఉంది. ఏమో ఇది ఏమన్నా టెంపులా లేదంటే ఏమో సమాధి కూడా అనిపిస్తుంది చూస్తుంటే, ఏంటో తెలియదు మొత్తానికి. అండ్ దీని మీద ఏదో రాసి ఉంది, ఎగ్జిస్టింగ్ లౌడ్లీ అంట మరి. సో దాని అర్థం ఏంటో నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకెందుకో ఎగ్జిస్టింగ్ అని చూస్తే నాకెందుకో ఇది సమాధానం అనిపిస్తుంది. సో ఇదే అనమాట కైలాసగిరి
కొండ అండ్ అక్కడికి వెళ్ళే దారి ఇది. వెళ్ళడానికి జస్ట్ కొంచెం ముందలే మనకి ఇట్లా ఈ లొకేషన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నో ఎంట్రీ అయితే పెట్టారు. మేబీ వాటర్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుందనేమో. బట్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది వాటరు. నైస్ లొకేషన్. ఇది పెద్ద కొండ కాదు, బట్ వ్యూస్ అయితే బాగుంటాయి పైనుంచి. చిన్నదే అనమాట. అండ్ కిందకైతే వెళ్తున్నాం ఇప్పుడు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.